ఈ బెట్టింగ్ బానిసగా మారి ఎంత బాధపడుతున్నానో, ఎంత నరగిందంటే మగాడిని కాబట్టి కన్నీళ్ళు కూడా ఏంటంటే ఈ ఇంకిపోయినాయి అనమాట. నాకే కాదు ప్రతి ఒక్కరు ఈ బెట్టింగ్ లో ఉండి చాలా మదన పడుతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబల్ సిక్స్ బ్లాగ్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ తమ్ముళ్ళు, అన్నా నీ లైఫ్ లో జరిగిన ఈ బెట్టింగ్ గురించి చెప్పన్నా, అసలు ఇందులోకి ఎలా ఎంటర్ అయ్యావు, ఎలా ఇప్పుడు స్ట్రబుల్ అయ్యావు, అసలు ఇది ఎంత ఎలాగా అని చెప్పి నా గురించి చెప్పమన్నారు. ఆ తమ్ముళ్ళ కోసమే నేను ఈ రోజు ఈ వీడియో చేయబోతున్నాను. నా లైఫ్ లో జరిగిన విషయాలే కాదు, నేను చెప్పబోయేది ఈ వీడియోలో ఏంటంటే, బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకు బెట్టింగ్ లో వ్యసనంగా మారిన వాళ్ళకి అందరూ కూడా ఉపయోగపడే లాగానే ఈ వీడియో ఉంటుంది. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి. ఇది నా లైఫ్ గురించి అని కాదు, ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన వీడియో ఇది. తప్పనిసరిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అంటూ వస్తుంది. అసలు ఈ బెట్టింగ్ ఊబిలోని ఏంటి, లోటుపాట్లు ఏంటి, అసలు ఇది ఎలాగా అలవాటు అవుతుంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ ఉపయోగపడేలాగా ఈ వీడియో ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకున్నారో కింద కామెంట్ మట్టి మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే తమ్ముళ్ళు, ఏంటంటే నేను మొత్తం పూర్తిగా చెప్పాలని అనుకోవట్లేదు, షార్ట్ కట్ లో చెప్తాను. ఆ తర్వాత జరిగినది, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా క్లారిటీగా మీ అందరికి చెప్తాను. దీన్ని బట్టి ఇప్పుడు ఇది ఏదో నా లైఫ్ గురించి చెప్తున్నాను కాదు, మీరందరూ కూడా ఇలా ఫేస్ చేస్తారు, ఇటువంటి పరిస్థితులు రాకూడదు అన్నదే నా ఉద్దేశం అన్నమాట. అందుగురించి నేను ఈ వీడియోలని చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. నన్ను ఇన్స్పైర్ గా తీసుకోమని నేను చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యసనం అలవాటు అవుతే పరిస్థితులు ఎలాగ అవుతాయా, ఎంత తారుమారు అయిపోతాయా, ఎంత మంచి భవిష్యత్తు అన్నది ఇంత ఇలాగా ప్రాబ్లం అయిపోద్దా అన్న విషయాలు మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఇంకేమీ కాదు. నా గురించి ఏదో చెప్పుకోవాలని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సరే తమ్ముడు, మొత్తం పూర్తిగా నేను చెప్పదలుచుకోలేదు, మీకు షార్ట్ కట్ గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అలవాటు అన్నది అయిపోయింది. ఎలా అలవాటు అయిందో అన్నది ఇంకా అదంతా అనవసరం. ఎవరికైనా సరే ఏదో సందర్భంలో ఎలాగలాగా ఏదో ఒక వ్యసనం. ఇప్పుడు నేను ఈ బెట్టింగ్ ఆడుతున్న వల్ల పెద్ద దుర్మార్గులు, పెద్ద సాడిస్టులు, లేకపోతే ఇలా పనికిమానాలు అని అనట్లేదు. ఎవరికి ఉండవలసిన వ్యసనాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పటికీ ఒక వ్యసనం అంటూ ఉంటుంది. ఇలా అంటానని చెప్పి బెట్టింగ్ ఆడుతానని నేను ఎంకరేజ్మెంట్ చేస్తున్నానని అనుకోవద్దు. ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఒకలాగా అలవాటు అవుతుంది. పుట్టుక నుంచి ఏదో ఒక వ్యసనం అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి పుట్టడు. ఆ తల్లిదండ్రులు కూడా అలా పెంచరు. ఏంటంటే నా బిడ్డకి ఏదో ఒక వ్యసనం అలవాటు అవ్వాలి అని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు, ఏ ఫ్యామిలీలు కూడా అనుకోరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం పెద్ద కొద్ది మన చుట్టుపక్కల వాతావరణం, మన ఫ్రెండ్స్ బట్టి, వాతావరణం బట్టి, ఇవన్నింటిని బట్టి, మనకున్న మైండ్ కంట్రోల్ అప్పుడు మెచ్యూర్డ్ బట్టి ఏదో ఒక అలవాటు, వ్యసనం అన్నది అలవాటు అవుతుంది. అలాగే బెట్టింగ్ అలవాటు అయిన వాళ్ళకి ఇలా బెట్టింగ్ అలవాటు అవుతుంది. అలాగే అలవాటు అయ్యే తమ్ముళ్ళు అయితే ఏంటంటే అలా ఆడటంలో ఫస్ట్ లో వచ్చి చక్కగా తక్కువ డబ్బులతోటి బోల్డంత డబ్బులు వచ్చేసి ఎంత అన్నది అండి నేను చెప్పను. అయితే తక్కువ అమౌంట్ తోటి చాలా ఒక 20-30% ఎక్స్ట్రా వచ్చేసి పెట్టి 1% కి అంత అలా వచ్చేవి అనమాట. అయితే ఇంకేంటి, నేను సూపర్ అయ్యి అని చెప్పేసి నేను అనుకునే పోనీ ఇంకా ఏది కూడా ఏ పనికి కూడా వెళ్ళకుండా ఇంకా ఏంటంటే దీని మీద బేస్ అయిపోయాను అనమాట. బేస్ అయిపోయి ఇంకా మనం ఈజీ మనీకి అలవాటు పడిపోయాము కూడా. అంటే ఏ పనికి అంటే వెళ్ళాలన్నా ఆడికి నెలంతా చేస్తే 10,000, 15,000, 12,000 ఇస్తాడు. మనం నెలంతా కష్టపడతాం ఎందుకు, మనకి ఇలాగ జస్ట్ వస్తే 2-3 రోజుల్లోనే ఒక 5,000, 10,000 వచ్చేస్తున్నాయి. మనకి ఇదంతా అనవసరం బయట పని చేసుకోవడం. మనం ఒక బద్దకంగా ఏర్పడిపోయి మనం ఏం చేసామంటే ఈ ఈజీ మనీకి అలవాటు పడిపోయాను అనమాట. ఈజీ మనీకి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకేమైందంటే ఏ పని చేయాలనే సరే ఇంకా ఎలబుద్ధేసేది కాదు. ఆ తర్వాత మన డబ్బులు కూడా చాలా రన్ అవర్ చాలా అయ్యేది. ఎంత అన్నది చెప్పలేము అనమాట. నా స్టామినా తగ్గ నా స్తోమతకు తగ్గ కన్నా ఎక్కువే నా చేతిలో డబ్బులు ఉండేవి అనమాట. ఫ్రెండ్స్ తీసుకొని తిరుగుతూ ఎంజాయ్మెంట్ చేయడం అలా చేసేవాడిని. ఏ రోజు కూడా తప్పుడు పనులుగా మార్గంలో మట్టుకు వెళ్ళలేదు. ఏంటంటే వాళ్ళతో ఫ్రెండ్స్ ఫుడ్ తింటాం, ఏదో సరదాగా ఎంజాయ్మెంట్ చేయడం ఈ టైం అంతే తప్ప తప్పుడు మార్గాల్లో మట్టుకు చేయలేదు. ఎంజాయ్మెంట్ అయితే చేసాం. ఏం కావాలంటే అది కొనేసుకోవడం, ఇంట్లో ఫ్యామిలీకి ఏం కావాలంటే అది కొనేసుకోవడం, ఇదంతా జరిగింది. ఇలా జరుగుతూ ఉండగా
మనకి ఎప్పుడైతే పోతం మొదలుపెట్టింది, పోతం మొదలుపెట్టినప్పుడు ఇంకా మనం ఇంకా అక్కడి నుంచి మీకు చెప్తున్నా ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఏంటంటే ఎప్పుడైనా సరే వచ్చింది అని అంటే ఇంకా ఫస్ట్ సారి మొదలెట్టినప్పుడు వచ్చిందంటే ఇంకా మనం అది పట్టుకుంటది మనకి జిడ్లాగా ఈ వ్యసనం, ఈ బెట్టింగ్ వ్యసనం అన్నది. ఇంకా అక్కడి నుంచి మనకి ఏంటంటే పోతం మొదలుపెట్టింది. పోతం మొదలు పెడతంతో ఏం ఇదేంటి ఇలా పోతుంది, ఇంతకు ముందు వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకా అలా ఒకదాని తర్వాత మళ్ళీ అలా కొట్టుకుంటూ అలా అనుకోవడం ఇంకా దానికి వ్యసనంగా అయ్యి ఒకటొకటి సంపాదించింది మెల్లిగా ఒకటొకటి తీసుకొని మళ్ళీ ఇందులో పెట్టి మళ్ళీ పోగొట్టడం అలాగలాగలాగా మొత్తానికి నాశనం అయిపోయాం అనమాట. ఎలాగంటే ఇంక చెప్పక్కర్లేదు. ఆఖరికి మనం సంపాదించిందే కాకుండా మళ్ళీ అప్పులు చేసి కూడా ఏంటంటే ఇంక అప్పటికి చాలా నాకు మొత్తం పట్టేసింది. వ్యసనంగా మారిపోయాను. ఇంకా ఏంటంటే దీని నుంచి బయటికి రాలేక ఏమన్నా డబ్బులు ఒక 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 5,000 ఉన్నా 2,000 ఉన్నా ఇంకా ఆడటం మొదలు పెట్టేయడం చేశాను. ఇంకా వచ్చింది పోయింది. రాకుండా ఉన్నా పర్లేదు తప్ప వచ్చిన తర్వాత పోయిందంటే వచ్చి పోతే ఇంకా మెంటల్ వచ్చేద్దాం మరి ఈ జూదంలో ఉన్న వాళ్ళకి. ఏదో మన సొంత డబ్బు పోయినట్టు వచ్చిన డబ్బే మళ్ళీ పోయినా సరే మనకి ఓ ఫ్రస్ట్రేషన్ వచ్చేది అనమాట. అయితే మొత్తానికి ఇదంతా జూదంలో ఒక భాగమే. ఈ వ్యసనంలో పడిన వాళ్ళకి ఇదంతా ఒక ఒక లెక్క అనమాట ఇదంతాను. అయితే ఓకే తమ్ముళ్ళు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా చాలా ట్రబుల్ అవుతాయి. ఇంకా అప్పులు చేయడం కూడా మొదలు పెట్టాం. అప్పులు చేసి ఇంకా ఉన్నది చెప్తున్నాను కదా తమ్ముళ్ళు, ఉన్నది ఫ్రాంక్నెస్ గా చెప్తున్నాను. ఇందులో దాయవలసిందే లేదు. ఎందుకంటే తమ్ముళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న ఎవరో ఒకరు ముందు ఒక స్టెప్ వేసి నిజాలు ఒప్పుకొని నిజం చెప్తేనే కదా నెక్స్ట్ వాళ్ళు మంచిగా ఉండి బాగుంటారు. అలాగే నేను చెప్తున్నాను ఇదంతా జీవితం కాదు, ఇలా కాదు. మనం లైఫ్ ఇవన్నీ అప్పులు బాకీ తీర్చాలి. మనం ఒకప్పుడు డిగ్నిఫైడ్ గా బతికిన వాళ్ళమే తమ్ముళ్ళు. ఎప్పుడు కూడా ఒకరి కింద తలదించిన వాళ్ళమే కాదు, నలుగురు చెప్పిన వాళ్ళమే తప్ప ఒకరితో చెప్పించుకున్న ఫ్యామిలీ కాదు. అటువంటి వాళ్ళని కూడా కాదు నేను. అయితే నలుగురికి ఒక మంచి విషయాలు చెప్పేవాడినే తప్ప ఎవరితో చెప్పించుకునేవాడు కాదు. అయితే అటువంటి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది. ఈ బెట్టింగ్ వ్యసనానికి ఏంటి ఎంత ఇలా అయిపోయాను, నేను బానిస అయిపోయాను అని చెప్పేసి నలుగురు లోకోతనం అవ్వకూడదు. ఇలా అప్పులు చేసాం, వీళ్ళందరిని ఇబ్బందులు పెట్టకూడదు. నమ్మి ఇచ్చారు డబ్బులు, మనల్ని ఇబ్బంది పెట్టకూడదు వీళ్ళని అని చెప్పేసి నేను బయట గల్ఫ్ కంట్రీలకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. గల్ఫ్ కంట్రీలకు వెళ్ళాను. గల్ఫ్ కంట్రీకి వెళ్తే అక్కడ నిజంగా ఇవన్నీ వదిలేసి బెట్టింగ్ జూదాన్ని వదిలేసి గల్ఫ్ కంట్రీకి వెళ్ళి కష్టపడి పని చేసి ఉన్న బాకీలన్నీ తీర్చి మంచి ఒక ఉన్న స్థాయిగా ఉండాలి. నా కుటుంబాన్ని చూసుకోవాలి, గౌరవంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ బెట్టింగ్ వదిలేసి నేను గల్ఫ్ కంట్రీకి వెళ్ళాను. తీరా గల్ఫ్ కంట్రీకి వెళ్ళిన తర్వాత చూశారు కదా నా వీడియోలోని తీసుకెళ్ళి అక్కడ మనం కొన్ని చెప్తున్నాను కదా మన టైం బాగోలేనప్పుడు ఏం జరుగుతుందంటే మనం బంగారం ముట్టుకున్నా సరే బుక్ అయిపోద్దని వీడియో కూడా అది గురించి చేశాను అప్పట్లో. చూడండి, ఆ వీడియో కూడా ఉంటుంది. ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టు మన టైం బాగోలేనప్పుడు ఏది కూడా అన్ని వెనకాలే వచ్చేస్తాయి కదా దరిద్రం అన్నదే. అలాగే అక్కడికి వెళ్ళిందంటే ఎడారిలో చేయవలసి వచ్చింది. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళతో చేయవలసి వచ్చింది. అక్కడ వాళ్ళ ట్రబుల్ అయ్యి వాళ్ళతో మనకి మాట వచ్చి అక్కడ ఉండలేక చేయలేక అక్కడ మనల్ని నన్ను నేను చెయ్యాలనుకుని నిశ్చయించుకుని మీరు చూసే ఉంటారు వీడియో చూడండి. ఇంకా అవి కూడా పెట్టాను. అయితే నేను ఎంతో కష్టపడి చెయ్యాలి. ఇంకా ఇంటికాడ ఫ్యామిలీ అన్ని గుర్తుకొచ్చి నా బాధలో గుర్తుకొచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళు గుర్తుకొచ్చి వీళ్ళెవరిని మోసం చేయకూడదు, ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాలి చేయగా అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళతో గొడవ అయ్యి అక్కడ కూడా మనకి సరిగ్గా అవ్వక ఇంకేంటంటే మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ పనులు ఎత్తుక్కోవాలని అనేటప్పటికి మళ్ళీ ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి అసలే చిదిగిపోయి ఉన్నాను. ఇంకా ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి, ఒక 1,000 రూపాయలు తేవాలన్నా నా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండేది. ఎందుకంటే ఇంటికాడ చాలా అప్పులు ఉన్నాయి, రోజు చీటీలు కట్టాలి. ఇంటికాడ భార్యలో ఎంత సతమతం అవుతున్నారో, పిల్లలకి కూడా తినడానికి సరిగ్గా లేక ఎలాగా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకుంటా నేను మదన పడతా. నాలో ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు తమ్ముళ్ళు, లేదా ఆ పైన ఉన్న దేవుడు తెలుస్తుంది. అంతే తప్ప ఇంకేమీ కాదు. చెప్పుకునే వాళ్ళు గోలు చెప్పుకుంటారు తమ్ముళ్ళు. నేను ఎంత కష్టపడి ఇలా చేసి చెయ్యందాలని వీళ్ళ అప్పుల కోసం నేను వెళ్ళాలనుకుంటే అప్పుడు అనుకుంటున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీడు చూడు ఈ జోదానికి అలవాటు పడిపోయి పని చేయలేక వచ్చేసాడు, చేయలేకపోతున్నాడు, అందు గురించి వచ్చేసాడు, అలవాటు పడిపోయాడు, ఎలా చేస్తాడని అనుకున్నారంట. అనుకోని ఎన్ని మంది అనుకోండి తమ్ముళ్ళు, ఎవరు ఏమనుకున్నా సరే అనుకున్న వాళ్ళు మనకి హెల్ప్ చేయరు. ఏంటంటే నా ఉద్దేశం నాకు తెలుసు, దేవుడు తెలుసు.
ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చి గౌరవపరంగా బతకాలి అని చెప్పి నేను బయట దేశాలకు వెళ్ళి చేసే తమ్ముళ్ళు. కానీ మనకి ఇబ్బంది కలిగి అలా జరిగింది. ఓకే తమ్ముడు, అయినా సరే నేను వచ్చేసాను. ఇంకా అక్కడ అవ్వక ఏ చావో బతుకో ఏదైనా సరే ఇండియాలోనే ఉండాలి అని చెప్పేసి ఇండియా వచ్చేసాను. ఉన్న పనులకి ఇప్పుడు ఉన్న ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తున్నాను తమ్ముళ్ళు. రోజు కూలీ పనికి కూడా వెళ్తున్నాను. రోజు కూలి 500, 600 కూలికి పనికి వెళ్తున్నాను. ఒక రోజు తింటే ఒక రోజు తినట్లేదు. నేను ఏంటంటే భార్యని పిల్లల్ని వదిలేసి కొంచెం దూరంగా ఉండి, ఎందుకంటే వాళ్ళతో ఉంటే మళ్ళీ ఇన్కమ్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి నాకు వాళ్ళని వేరే ఉంచి నేను బయటకు వచ్చి ఈ రోజు నాడు ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి కూలి పనులకి చేసుకుంటా 500, 600 ఉంటే చిల్లర ఎంత ఉంటే అంత నాకు ఖర్చులకి ఉంచుకొని కనమాయి ఇంటికి పంపించుకొని ఏదో చీటీలకి ఏదో అంటారు వేడి నీళ్ళు చన్నీళ్ళు అన్నట్టు ఏదో చేస్తున్నాను తమ్ముడు. అది కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కన్నాం కాబట్టి భార్య చేసుకున్నాం కాబట్టి ఇంత మనం ఇప్పుడు వేలు లక్షలు మనం ఇవ్వలేకపోయినా మనకున్న దాంట్లో నేను చేసుకున్న దాంట్లో ప్రస్తుతానికి ఏదో చేసి అలా గడిపోతున్నాను. ఇలాగే అయిపోద్దా జీవితం అంతా అంటే కాదు తమ్ముళ్ళు. నేను కొన్ని అనుకుంటున్నాను తమ్ముళ్ళు. కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నాను. చేసి ఏంటంటే దీన్ని ఒక స్టెప్ గా ఈ వ్యాపారాన్ని పెంచుకుంటా పెద్దగా చేసి నన్ను ఎవరైతే అవమానాలుగా చూశారో వాళ్ళందరికీ దగ్గర నేను శంషేర్గా బతకాలనుకుంటున్నాను. దయచేసి చెప్తున్నాను. నేను ఈ వీడియోలు కూడా నా వీడియోలు కూడా చూసి కొంతమంది అనుకుంటున్నారు వీడియోలు చేస్తున్నాడా అన్ని బాగానే ఉంటున్నాయి అని అనుకుంటున్నారు. ఏంటంటే తమ్ముళ్ళు, మనం ఇప్పుడు నేను తప్పు చేశాను ఎవరు చేయకండి ఇటువంటి పనులు అని చెప్పేసి నేను మంచిగా చెప్తున్నాను తప్ప మీరే చెప్పండి తమ్ముళ్ళు. కామెంట్ చేయండి. నేను చేసి ఇది ఈ ప్రయత్నం ఒప్పో మీరే కామెంట్ చేయండి. నేను ఇలా అయ్యాను, ఇలా చెందకూడదు, మీ అందరూ బాగుండాలని చెప్పే కదా నేను ఇవన్నీ వీడియోలు చేస్తున్నాను. కానీ చాలా మంది అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఈ పరిస్థితి బాగుంది, చక్కగా వీడియోలు చేసుకుంటున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు, అన్ని విధాలుగా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. కానీ నేను పోయాను కాబట్టి అందరూ మంచిగా ఉండాలి, ఇలా ఉంటే ఇలా పోతారో ఇలా అయిపోతే జీవితం అని చెప్పేసి ఎవరో ఒకరు స్టెప్ వేయాలి కాబట్టి నేను వేసి చెప్తున్నాను. అంతే తప్ప నాకు ఏదో సరదాగా లేకపోతే నేను ఏదో యూట్యూబ్ లో పాపులర్ అవ్వాలని చెప్పేసి నేనేమి చేయట్లేదు తమ్ముళ్ళు. అలాగని చెప్పి నేను కూడా ఇది ఇప్పుడు ఏంటంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇదంతా చెప్తున్నాను. లేకపోతే కనుక నేను చెప్పను. ఎందుకంటే నా గురించి ఏంటో నాకు తెలుసు. నేను ఎలా చేస్తున్నానో, ఎలా ఈ ఇచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా తీర్చాలా అన్నది ఒక షెడ్యూల్ వేసుకొని ఇదంతా ఎలా చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప వీళ్ళందరినీ ఒకవేళ ఇవ్వకూడదు. వీళ్ళందరూ ఈ బాగా ఇచ్చిన వాళ్ళని ఎగ్గొట్టి మనం వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను తప్పుడు ఎక్కడికో వెళ్ళిపోదును అడ్రస్ లేకుండా. కానీ ఇటువంటిది కాదు మన కంటెంట్. నా తత్వం ఏంటంటే ఇచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిచ్చారు, వాళ్ళు ఏం చేసి ఇచ్చారు, ఎలా చెప్పిచ్చారు అదంతా కాదు, మనం అడిగితే ఇచ్చారు. అలా ఎంత గౌరవంగా ఉంది మనకి అడిగి ఇచ్చారు, అలాగే వాళ్ళకు కూడా నేను ఇచ్చేవాళ్ళన్న థాట్ నాకు ఇంకా ఉంది కాబట్టి నేను ఇదంతా చిన్న చిన్నగా చేసుకుంటూ వాళ్ళకి చేస్తాను. దయచేసి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఈ వీడియో నాకు ఎవరన్నా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒకవేళ చూస్తా కనుక ఈ సందర్భంగా చెప్తాను, దయచేసి చెప్తున్నాను, నేను కంపల్సరిగా ఇచ్చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను మెల్లిమెల్లిగా అందరూ కూడా తీరుస్తాను, కంగారు పడకండి. ఇవ్వనివ్వండి అవుతే గనక నేను ఇక్కడ ఈ వీడియోలో కూడా కనపడను, ఎప్పుడో అడ్రస్ లేకుండా పోదును. కానీ నాకు అది కాదు, నేను కంపల్సరీ మీ అందరికి ఇచ్చే వరకు కూడా నేను చచ్చిపోను, ఎక్కడికి వెళ్ళను. కన్ఫామ్ గా మీ అందరికి ఒక టైం అంటూ వస్తుంది. ఆ టైంలో అందరికి కూడా చిన్న చిన్నగా నేను బాధ్యతలు తీర్చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది కూడా ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే ఇది కూడా చెప్పకపోదును. అన్ని క్లియర్ అయిన తర్వాత నేను చెప్తున్నాను. దయచేసి ఇచ్చిన టైంకి మీరు చాలా టైం ఇచ్చారు నాకు అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఇచ్చిన అవకాశం నేను సద్వినియోగం చేసుకుని త్వరలోనే మీ అందరికీ కూడా క్లియర్ చేస్తాను. చిన్నగా క్లియర్ చేస్తాను. అర్థం చేసుకోమని ఈ వీడియో ద్వారా మళ్ళీ కోరుకుంటున్నాను. ఓకే తమ్ముళ్ళు, చూసారు కదా తమ్ముడు, లైఫ్ ఎంత వేగంగా అయిపోతుంది అనమాట. ఇటువంటి అన్ని ఉండకూడదు అని చెప్పేసి నేను ఇంక చేస్తున్నాను అనమాట. మీ అందరికీ ఈ వీడియోలు చేస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. అంతే తప్ప నేను యూట్యూబ్ లో పాపులర్ అయిపోవాలని చెప్పేసి నేనేం చెప్పట్లేదు. ఇప్పుడు కూడా స్టిల్ నేను ఈ వీడియోలు కూడా నా వాళ్ళు, నాకు కుటుంబం ఉంది, నాకు చుట్టాలంటూ ఉంటారు, నా వాళ్ళు ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలాగని చెప్పుకుని మాట్లాడుకుంటారు నా వీడియోలు చూసి. ఇప్పుడు
అయినా సరే నేను ఎందుకు సిగ్గుపడకుండా నేను చేస్తున్నానంటే ఈ ఊగల మనం 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 బాగుపడిపోతే కాదు, ఎదటోళ్ళు కూడా బాగుండాలని కోరుకునే తత్వం కాబట్టి నేను మీ అందరిలోకి ఇలా మీడియా సోషల్ మీడియాలోకి వచ్చి నేను మీ అందరికి కూడా చెప్తున్నాను. అంతే తప్ప నేను కూడా సిగ్గుపడిపోయి ఏంటంటే ఎవరన్నా ఏమైనా అనుకుంటారో నేను ఇలా అయిపోయినా అని చెప్పి తెలిస్తే, ఇప్పుడు ఇన్నాళ్ళు ఇలా ఉండి కూడా ఇలా ఎందు గురించి ఇలా అయ్యా అని తెలిస్తే అని చెప్పేసి ఏమనుకుంటారో అని నేను కూడా ఉండిపోతే ఏంటంటే ఇంకా ఏంటి చెప్పంటే ఈ జోదం అన్నది ఎలా ఉంటది అని ఎలా తెలుస్తుంది. చాలా మంది తమ్ముళ్ళు ఈ రోజు నాడు నా సబ్స్క్రైబర్ లో చాలా మంది తమ్ముళ్ళు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు, అన్నా నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్నా, నువ్వు నాకు ఈ రోజు నుంచి మేము మానేస్తున్నామన్నా అని చెప్పేసి ఫోన్ చేసి ఎంతో మదన పడతా వాళ్ళు నిజంగా దుఃఖంలోంచి దుఃఖం తన్నుకుంటూ వస్తుంది వాళ్ళ గుండెల్లోంచి. నిజంగా ఫోన్ చేసి అన్న ఇలా ఇలా అవ్వట్టిందని మానేస్తున్నామని అని చెప్పేసి ఫోన్ చేశారు, ఫోన్ చేస్తున్నారు. నిజంగా ఇటువంటి చెప్పండి, ఇటువంటి చూడండి ఎన్ని డబ్బులు సంపాదించినా కాదు, ఒక మనిషి నా ద్వారా మనిషికి ఇలా మారారు మంచిగా ఉన్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి. ఇది నేను చేస్తున్న ప్రయత్నం సద్వినియోగం అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. అంతే తప్ప నేను ఏది వీడియోలు సరదాగా చేయడమో లేకపోతే నాకు ఎంజాయ్మెంట్ చేయడమో నాకు పని లేక చేయడమో చేయట్లేదు. ఏంటంటే ఇందులో ఈ బెట్టింగ్ ఊబిలో ఉన్న వాళ్ళు బయటికి రావాలి, మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఒకవేళ మీరు బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే కనుక మీరు అనుకుంటున్నారేమో నా వాళ్ళు ఎవరు లేరు, నా కుటుంబంలో ఎవరు లేరు, మేము మంచిగా ఉన్నాం అనుకుంటున్నారేమో. మీ అక్కల్లో చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నీలు మేము చెప్తున్నాను, ఈ రోజును నేను చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల మీ పిల్లలకి ఉపయోగపడేదెప్ప ఉపయోగపడేంత కాదు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు మా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు అని. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. మీ పిల్లలు ఆడుతున్నారు లేదు మీకు తెలియదు, మీ పిల్లలు ఆడుతున్నారు లేదు మీకు తెలీదు. అర్థం చేసుకోండి. ఇటువంటి 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 ఉండకూడదని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నాను. మీ పిల్లలు కూడా ఆడుతూ ఉంటారో లేదో, ఈ చెప్పుకోలేక ఎంత సతమతం మీద పడుతున్నారో మీకు తెలియదు. ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ ఆడకపోయినా చిన్ని పిల్లలు అయితే కనుక మీ వాళ్ళు ఆ పిల్లలు ఈ వీడియో చూసి బెట్టింగ్ ఆడితే ఇటువంటి ఆన్లైన్ సైట్లు ఇటువంటి గేమ్లు ఆడితే ఇలా ఉంటుందా, ఈ ఈ అన్ని చెబుతున్నాడు ఇలా ఉంటుందా అని చెప్పేసి విని వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఒకసారి అర్థం చేసుకోండి. చెప్పేది ఇదంతా మంచి చెడు కాదు కదా, అది అర్థం చేసుకోండి. కానీ చిన్నపిల్లలైనా సరే ఈ వీడియో చూస్తే ఏమనుకో ఇటువంటి బెట్టింగ్ అలవాటు చేసుకుంటే ఇట్లా ఉంటుందా జీవితం, ఇలా అయిపోతుందా అని చెప్పేసి ఒక గైడెన్స్ గానే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మీ పిల్లలకు ఉపయోగపడేలాగానే మీకు ఉపయోగపడేలానే. అంతే తప్ప నాకు తప్పుగా అర్థం చేసుకోకండి. నేనేం సరదాగా చేయట్లేదు. నా లైఫ్ అయ్యింది. నేను కొన్ని అప్పులు తీసుకున్నాను, తీసుకోలేదన్న మాట నేను అనట్లేదు. కొంతకాలం అయితే నేను తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా నేను బాగుపడే ఇవన్నీ మానే వెళ్ళని చెప్పేసి నేను వెళ్ళాను. కానీ అట్లా కూడా నాకు అవ్వలేదు. అవ్వకపోతే ఏం చేసి చూశారు కదా చేతన నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఆ వీడియోలు కూడా పెట్టాను. అయితే అవ్వలేదు. అయినా సరే నేను ఇదంతా కాదు, ఎలాగైనా ఏదైనా చేసి అప్పులన్నీ తీర్చాలని చెప్పేసి నేను ఇండియా వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టపడుతున్నాను. అంతే తప్ప ఏ రోజున కూడా ఖాళీగా లేను నేను. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉంటాయి. ఆ అప్పులన్నీ కూడా తీర్చాలని ప్రతి ఒక్కరు కూడా చూస్తారు, ఎగ్గొట్టాలని ఎవరు చూడరు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంతవరకు టైం ఇచ్చారు కాబట్టి కొంచెం టైం ఇస్తే నేను కన్ఫామ్ గా మీ అందరి మెల్లిమెల్లిగా ఒకసారి ఇచ్చేస్తానని చెప్పను. మెల్లిమెల్లిగా మీ మట్టికి మీరు ఇచ్చిన బాధ్యతలు బట్టి క్లియర్ చేస్తాను. అలాగే నేనే కాదు, మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను, నన్నే కాదు మీకు ఒకవేళ మీరు ఎవరన్నా ఈ బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఒకవేళ ఎవరన్నా చూస్తే కనుక చెప్తున్నాను, ఇలా బెట్టింగ్ లో కొంచెం ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు దయచేసి ఇబ్బంది పెట్టకండి. అంటే నేనేం వెనకేసుకొస్తున్నానని కాదు, ఈ బెట్టింగ్ వెనకేసుకొస్తున్నాను కాదు. దయచేసి తెలియకో అలవాటు అయిపోయింది. వాళ్ళు రావాలని చాలా కోరుకుంటున్నారు. వాళ్ళ జీవితం ఏమి ఇలా సహనాగిపోలని ఎవరో కూడా అనుకోరు, మంచిగా ఉండాలని కోరుకుంటారు. దయచేసి ఏంటంటే వాళ్ళకి ఎలా అటువంటి వాళ్ళకి ఎవరైనా మీలాంటి వాళ్ళు అలా ఏమైనా అప్పిస్తే కనుక దయచేసి వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి కొంచెం టైం ఇవ్వండి. దయచేసి వాళ్ళు కంపల్సరీ మీ బాకీలు తీర్చేస్తారు. వాళ్ళకు కూడా కొంచెం టైం ఇస్తే వాళ్ళు కూడా బాగుపడటానికి, వాళ్ళు కూడా లైఫ్ లో టర్న్ అవ్వడానికి కొంచెం టైం కావాలి. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి. అంతే తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ ప్రెజర్ పెరిగిపోయి ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతారు. దయచేసి ఈ వీడియో పరంగా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను తప్పుగా ఎవరిని కూడా మాట్లాడలేదు, బెట్టింగ్ వెనకేసుకోవట్లేదు. ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల్లో
10 కుటుంబాలు ఉన్నాయంటే 8 కుటుంబాల్లో ఏదో ఒక అలవాటు ఉన్నవాళ్ళు ఉంటారు. ఏదో ఒక వ్యసనం అలవాటు ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన వ్యసనం ఉంటదనమాట. ఇంకోటేంటంటే ఈ బెట్టింగ్ అంటే ఒకళ్ళకి ఉంటది. ఒకడికి మందు అలవాటు ఉంటుంది. ఒకడికి వేరే వేరే అలవాట్లుంటాయి. అంతే తప్ప ఈ బెట్టింగ్ ఆడినోడే పెద్ద భూతంతులో చూసి ఈడే పెద్ద నాశనం ఎదవ, లేకపోతే ఈడు పెద్ద పనికిమాలినోడు, ఈడు దేనికి పని చేయడు అన్నట్టుగా ఫీల్ అవ్వకుండా, ఎందుకంటే ఇది కొన్ని సందర్భాల్లో కొన్ని మంది ఫ్రెండ్స్ పరంగా కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని టైం బట్టి అలవాటు అవుతుంది. ఎవడో కూడా పుట్టుకుని ఈ బెట్టింగ్ ఊపులో ఉండిపోయి ఈ వ్యసనాలలో బలైపోవాలని చెప్పేసి ఎవరు కోరుకోరు. అలవాటు అయిపోయి అలా ఉంటుంది తప్ప ఇంకేమీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళని తప్పుగా పట్టకండి. మంచిగా చెప్పండి. మీకు ఒకవేళ తెలిస్తే గనక అటువంటి వాళ్ళు ఉంటే కనుక మంచిగా చెప్పండి. మంచిగా చెప్పి తమ్ముడు ఇలా ఉంటే ఇలా అయిపోతారమ్మా, నాన్న ఇలా ఉంటే ఇలా అయిపోతారు, దయచేసి మానేయండి జాగ్రత్తగా అని చెప్పి 1కి 2 సార్లు చెప్పండి. అంతే తప్ప వాళ్ళేదో దుర్మార్గులాగా వాళ్ళేదో ఒక క్రిమినల్స్ లాగా చూడకండి. అలవాటు అన్నది, వ్యసనం అన్నది ప్రతి ఒక్కరికి ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యసనం ఉంటది. మీ కుటుంబాల్లో కూడా మీ పిల్లలకి ఏదో ఒక వ్యసనం ఉంటది. దాని గురించి చూసుకోండి. అంటే మీ ఒకవేళ పెద్దవాళ్ళు కాకపోయినా పిల్లలైనా సరే మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ చూసి మీ పిల్లలకి చెప్పండి. ఈ వీడియో చూపించి మీ పిల్లలకి చెప్పండి. మీరు అందరూ బాగుండాలని చెప్పేసి నేను ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప నా సొంతగా నేనేమి ఎంటర్టైన్మెంట్కి నేనేమి సరదాగా నేనేం చేయట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందు గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదంతా కూడా నేను బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళని నేనేం వెనకేసి రావట్లేదు. నేనేం చెందట్లేదు. దయచేసి చెప్తున్నాను, బెట్టింగ్ మట్టికి ఎంత దూరంగా బయటకు వచ్చేస్తే అంత దూరంగా వచ్చేయండి. ఇందులో సంపాదించేది ఏమి ఉండదో ఇప్పుడు వరకు చెప్తాను కదా. లైఫ్ ఎంత చిందరవందర అయిపోతుంది అనమాట. ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు నా జీవితం గురించి. ఇంకా పూర్తిగా చెప్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అప్పటికే చాలా లెంత్ అయింది. అది గురించి నేను పూర్తిగా చెప్పలేదు. సందర్భం వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ కూర్చున్నట్టుగా ప్రతి విషయం ఫస్ట్ నుంచి కూడా నేను క్లారిటీగా చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకే కాదు, బెట్టింగ్ ఆడిన వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ జోదం అన్నది ఎలా ఉంటుంది, ఇందులో వస్తే ఎలా అయిపోతారు అన్న దానికి ఫుల్ ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ఉన్నాయి. అన్నీ కూడా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.